సుభాష్ బాధపడేసరికి, బాధపడకండి మావయ్య, తొందరలోనే మీ అబ్బాయి మీ ఇంటికి వస్తారు, అప్పుడు అందరినీ పలకరిస్తారు, అప్పటి వరకు ఎదురు చూడడం తప్ప మనమేమీ చేయలేము, అర్థం చేసుకోండి మావయ్య అని చెప్పనేసరికి, ఏంటోనమ్మ కావ్య, రాజు గతం మర్చిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇంకా సుభాష్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి సరే మనం ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది ఆ రుద్రానికి, అసలే రుద్రాన్ని ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదు, పదండి అని అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా రాజ్ అయితే ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య అయితే రాజ్కి చాలా థ్యాంక్స్ అండి, నా కోసం ఇంటి వరకు వచ్చి మరీ మీరు గిఫ్ట్ ఇచ్చారు, నేను ఇంటికి పంపిస్తే మీరు నాకు ఇంటికి పంపించకుండా మీ చేతులతో స్వయంగా నా చేతికి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. చెప్పేసరికి, అయ్యో అదేంటి కళావతి గారు, మీరు నాకు ఎంతగానే హెల్ప్ చేస్తున్నారు, అలాంటిది నేను ఎందుకు మీకు గిఫ్ట్ ఇవ్వకూడదు, అయినా మీకు నాకు ఏదో సంబంధం ఉంది, బంధం ఉంది అని చెప్తున్నాను, మీరు నా మాట వినిపించుకోవట్లేదు, అసలు మనిద్దరికీ ఉన్న బంధం ఏంటో అనుబంధం ఏంటో చెప్పమంటే చెప్పడం లేదు అని చెప్పి రాజ్ అనేసరికి, సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అని కావ్య ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అప్పు స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కానిస్టేబుల్ అయితే వస్తాడు. ఎంతవరకు వచ్చింది ఆ యామిని గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అని చెప్పనేసరికి, ఆ పనిలోనే ఉన్నాను మేడం, ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి డీటెయిల్స్ అందుతాయి, మీకు ఖచ్చితంగా రేపు చెప్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా అప్పు వేరే కేసు గురించి చూసుకుని మళ్ళీ మరుసటి రోజు వస్తుంది. వచ్చేసరికి టేబుల్ మీద ఫైల్ పెట్టి రెడీగా ఉంచుతాడు. మేడం, మీరు యామిని గురించి అడిగిన A to Z విషయాలు మొత్తం తన స్కూల్ డేస్ నుంచి ప్రతి ఒక్కటి గ్యాదర్ చేశాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీ బావగారు చదివిన కాలేజీలోనే ఈ యామిని కూడా చదివింది, వైజాగ్లో అని చెప్పనేసరికి, అంటే వీళ్ళిద్దరికీ వైజాగ్లోనే పరిచయం ఉందా, అసలు ఏంటక్కడ విషయం అనగానే, మీ బావగారు యామిని ఇద్దరూ ప్రేమించుకున్నారంట, తర్వాత ఏం జరిగిందనేది తెలియదు కానీ యామిని నుంచి మీ బావగారు దూరంగా వచ్చేసారు, అక్కడ వాళ్ళిద్దరికీ ఏం జరిగిందనేది కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాము, కానీ పూర్తి వివరాలైతే రాలేదు, అక్కడ యామిని ఒక శాడిస్ట్ టైప్ అని, తనతో తప్ప ఎవరితోని మాట్లాడితే తట్టుకోలేని మనిషి అని అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, పూర్తి వివరణ రావాలి అంటే మీ బావగారి ఫ్రెండ్స్ని ఎవరినైనా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది మేడం, ఇప్పటి వరకు అందిన సమాచారం అయితే ఇది, కరెక్ట్గా 1 నెల రోజుల క్రితం మాత్రమే తను ఇండియా వచ్చింది, అప్పటి వరకు ఫారెన్లోనే ట్రీట్మెంట్ తీసుకుంది అని చెప్పనేసరికి, అవునా అని చెప్పి ఇంకా కావ్యకు ఫోన్ చేస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంది కదా, అవన్నీ కావ్యకు చెప్తుంది. చెప్పిన తర్వాత తన ఫోన్ అంతా చెప్పిన తర్వాత ఇంకా రాజు ఫ్రెండ్స్ ద్వారా రాజు యామినీల మధ్య ఏం జరిగిందో కూడా తెలుసుకున్న తర్వాత, మేడం ఆ యామిని ఫోన్ నెంబర్ అడిగారు కదా, అలాగే కాల్ డీటెయిల్స్ కూడా అడిగారు కదా, ఆమె ఒక మర్డర్లు చేస్తాడు కదా సుపారీ తీసుకుని, అతనికి కాల్ చేసి మాట్లాడింది మేడం, సుమారు 1 నెల రోజులు అవుతుంది, అంటే మీ అక్క బావగారికి యాక్సిడెంట్ జరగడానికి ముందు రోజు అని చెప్పనేసరికి, అవునా అసలు ఏం మాట్లాడింది అని చెప్పనగానే, అది ఒక చోట కలవాలని చెప్పారు మేడం, ఒక చోట కలిశారు, తర్వాత ఏంటో తెలియదు మేడం, అప్డేట్ అయితే లేదు, కానీ చివరగా తన నుంచి కాల్ వచ్చింది, అప్పటికే యాక్సిడెంట్ జరిగిపోయిందని, నేను ఆ మనిషిని కాల్చలేకపోయాను, టైర్ని కాల్చాను, ఇద్దరు లోయలో పడిపోయారని మాత్రమే కాల్లో రికార్డ్ అయ్యి ఉంది మేడం అని చెప్పనేసరికి ఇదంతా అర్థమవుతుంది. ఇంతకీ వాటి డీటెయిల్స్ తెలుసుకున్నారని కానీ ఆ పని మీదే ఉన్నాం మేడం, వాటి డీటెయిల్స్ రావగానే వాడిని పట్టుకుంటామని చెప్పాను, కానీ వాటి డీటెయిల్స్ రానే వస్తాయి, వాడు పలానా ఏరియాలో ఉన్నాడంటే మేడం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందింది అని చెప్పనేసరికి అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకుని తీసుకొచ్చి చిత కొట్టేసరికి వాడు కాస్త నిజాన్ని ఒప్పుకుంటాడు. యామినియే తనని పిలిచిందని ఈ ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చంపమని చెప్పారు, కానీ నేను ఆ షూట్ చేయడమే కారు టైర్ని షూట్ చేయడంతో వెంటనే ఆ విషయం మేడంకి ఫోన్ చేసి చెప్పాను, ఆ తర్వాత మేడం మళ్ళీ నాకు కాంటాక్ట్ కాలేదు అని చెప్పనేసరికి, తన గురించి ఎక్కడికి వచ్చైనా సాక్ష్యం చెప్తావా, నీకు సుపారీ ఇచ్చింది అది తనేనని
అలా చెప్తే నిన్ను అప్రూవ్డ్గా మార్చి కేసు నుంచి బయటపడేసి తనని కేసులో ఇరికిస్తాను అని చెప్పనేసరికి అలాగే మేడం అని చెప్తాడు. ఇంకా రౌడీ వాడైతే ఇంకా రౌడీ వాడిని తీసుకుని నేరుగా అప్పు యామిని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. యువర్ అండర్ అరెస్ట్ అనగానే నేనేం చేశాను, ఇంతకీ మీరెవరు, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అనగానే మా అక్కని బావని చంపడానికి ఒక మనిషికి సుపారీ ఇచ్చావు కదా, ఇప్పుడు వాడు మా దగ్గర ఉన్నాడు. మా బావ గతం మర్చిపోవడంతో ఇక్కడికి బాగానే తీసుకొచ్చి మేనేజ్ చేస్తున్నావు. మరి వాడి గురించి వదిలేసావై, వాడు మాకు దొరికిపోయాడు. నీ గురించి మొత్తం వాడు చెప్పేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. అంతా కూడా చాటుగా ఉండి రాజు వింటూనే ఉంటాడు. ఏంటి ఇప్పుడు మీ అక్కని బావని నేను ఏం చేశాను అనగానే చంప చెల్లు అనిపిస్తుంది. మా అక్కని చంపేసి మా బావని పెళ్లి చేసుకోవాలని బాగానే ప్లాన్ చేశావు. కాలేజ్ స్టేజ్లో మా బావని మిస్ చేసుకున్నానని రియలైజ్ అయ్యి డ్రగ్స్కి అది అడిక్ట్గా మారి ఫారెన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ఇండియాకి వచ్చి మా బావను దక్కించుకోవడానికి ప్లాన్ చేశావు. మా బావ వార్నింగ్ ఇచ్చేసరికి మనిషిని పెట్టి మా అక్కను లేపేస్తే ఇంకా ఎలాగా మా బావ ఒంటరివాడవుతాడు కాబట్టి నువ్వు దగ్గర అవుదామని ప్లాన్ చేశావు. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే మా బావ లోయలో పడిపోగానే నీకు ఫోన్ వచ్చింది. నువ్వు వెళ్ళి మా బావను తీసుకొచ్చి నువ్వే మరదలవంటూ కొత్త స్టోరీని అల్లి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశావు. అక్కడ మా బావ కోసం ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తుంది. దుగ్గిరాలింటి ఫ్యామిలీ వారసుడు మా బావ అంటూ మొత్తం చెప్పేసరికి అదంతా కూడా చాటుగా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. నేను దుగ్గిరాలింటి వారసున్నా అనుకుంటూ ఇంకా రాజు తల పట్టేసుకుని గతం మొత్తం గుర్తు చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అనుభవిస్తాడు. ఈలోపు అప్పు కాస్త యామినిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది. అమ్మ యామిని అని ఆపే ప్రయత్నం చేసినా కానీ ఆపదు. ఈలోపు ఇదంతా కూడా అప్పు కావ్యకు ఫోన్ చేసి చెప్పడంతో కావ్య పరుగున వస్తుంది. అప్పటికే రాజు మెట్ల మీద కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. వీళ్ళెవరూ చూసుకోరు, ఎంతసేపు కూతురు గురించే చూసుకుంటారు తప్ప ఇంట్లో రాజు ఉన్నాడన్న విషయాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోరు. కావ్య రావడంతో రాజు కళ్ళు తిరిగి పడిపోవడం చూసి గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. తీరా మోసి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత రాజుకి గతం మొత్తం గుర్తొస్తుంది. కళావతి అని చెప్పి గట్టిగా కేకేసి కావ్యను హత్తుకునేసరికి మీకంతా గతం గుర్తొచ్చేసిందండి అనగాని అంతా గుర్తొచ్చేసింది. నేను గతాన్ని గుర్తు చేసుకున్నాను. మమ్మీని డాడీని అందరినీ చూడాలి. నానమ్మ తాతయ్య అందరూ ఎలా ఉన్నారు అని చెప్పనేసరికి అందరూ బాగున్నారండి, మీకోసమే ప్రతి క్షణం తలుచుకుంటూ బాధపడుతున్నారు. మీకేదో జరిగిందని, మీరు చనిపోయారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నా నమ్మకమే గెలిచింది, మీరు బ్రతికే ఉన్నారు. పదండి ఇంటికి వెళ్దాం, మీకు గతం ఎప్పుడెప్పుడు గుర్తొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా మీకు గతం గుర్తొచ్చేసింది అని చెప్పనేసరికి ఇంకా రాజుని కాస్త ఇంటికి తీసుకువెళ్ళగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అప్పు అయితే యామినిని తను తీసుకొచ్చిన రౌడీ ఓడితో సాక్ష్యం చెప్పించి మొత్తానికైతే యామినికి శిక్ష పడేటట్టుగా చేస్తుంది అప్పు. రాజ్ కావ్య ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇన్ని రోజులు ఏమైపోయావు రాజ్, మేము గుర్తు రాలేదా, మమ్మల్ని గుర్తు రాలేదా అని చెప్పనేసరికి ఏమో మమ్మీ నాకేం తెలియలేదు, గతాన్ని మర్చిపోయాను. ఆ యామిని ఏం చెప్తే అదే నిజమని నమ్మాను. నిజం చెప్పే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కావ్య అస్తమానం నా చుట్టూ ఉన్నా కానీ కావ్యకి నాకు బంధం ఉందని అనుకున్నాను, కానీ అసలు ఏంటా బంధం ఏంటి అని ఎప్పుడూ కూడా కావ్య చెప్పలేదు. మీకు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ఎక్కడ మీకు ప్రమాదం జరుగుతుందోనన్న భయంతోనే నేను చెప్పలేదండి, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి పోనీలేరా, మొత్తానికైతే నీకు గతం గుర్తొచ్చింది, అది చాలు, ఇంకంతా సంతోషమే కదా. ఇంకా ఎవరూ మన కుటుంబం నుంచి నిన్ను వేరు చేయలేరు. ఆ యామిని జీవితాంతం జైల్లోనే ఉంటుంది. ఏ అప్పు తన మీద కేసులు గట్టిగా పెట్టావనగానే మన ఇంటి వారసుని దూరం చేసినందుకు ఊరికే వదిలిపెట్టేస్తానా ఆంటీ? బావగారు లేనందుకు ఇంట్లో వాళ్ళంతా ఎంత క్షోభ అనుభవించారో జైల్లో ఉండి అది అంత క్షోభ అనుభవించాలి అంటూ ఇంక అప్పు మాట్లాడేసరికి ఎందుకులే అప్పు వదిలేసే అనగానే లేదక్క, నువ్వు అలా వదిలేయడం బట్టే ఇలా జరిగింది అంటూ యామినికి కాస్త జైలు శిక్ష పడేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.